హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు నా స్టైల్లో చూపిస్తున్నాను. ముందుగా విజిల్ కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక దోసకాయ తీసుకొని పీల్ అవుట్ చేసి కట్ చేసుకున్నాను. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. దోసకాయ కట్ చేసుకునే ముందు చేదు చూసుకొని అప్పుడు అందులోకి వేసుకోండి. దోసకాయ తర్వాత ఇక్కడ 2 టొమాటోలు తీసుకుని కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా పప్పులోకి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ముక్కలుగా ఉండి మనకి కనిపిస్తాయి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చినట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఈ దోసకాయ ముక్కలు, అలానే టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం వేసుకుందాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, ఇక్కడ నేను కూర కారం వేస్తున్నాను, అది ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. బాగా ఉడికిపోయింది, మెత్తగా అయింది. ముక్కలుగానే ఉన్నాయి, పప్పు మాత్రం మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకొని చింతపండు వేసుకొని కలుపుకుందాము. నేను ఇక్కడ చింతపండు పేస్ట్నే యూజ్ చేస్తున్నానండి. నాకు ఎప్పుడు చింతపండు స్టోర్ అయ్యే ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి దంచి వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు తాలింపుని పప్పులో వేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయింది దోసకాయ టొమాటో పప్పు. ఇది వేడి వేడి అన్నంలో తింటే, చిప్స్ నంచుకొని కానీ, ఆమ్లెట్ నంచుకొని కానీ, లేకపోతే చికెన్ పకోడీ నంచుకొని కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.